ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్లో గుత్తికోయ గూడెంలో ఉద్రిక్తత నెలకొంది. ఫారెస్ట్ అధికారులు గుత్తికోయలకు మధ్య వాగ్వాదం జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ లో గుడిసెలు వేసేందుకు గుత్తికోయలు యత్నించగా దాన్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సురేష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తంకులు కొట్టి అన్ని కొట్టి వచ్చేసి 6 వచ్చులు కొట్టినారు సార్. చేతులతో కొట్టి బిట్ ఆఫీస్ సార్ తోటి ఇంకా 4 వచ్చేసి 5 వచ్చేసి బేస్ క్యాంప్ ఇవాళ వచ్చి తంకులు కొట్టి అన్ని కొట్టి వచ్చేసి 6 వచ్చులు కొట్టినారు సార్. చేతులతో కొట్టి బిట్ ఆఫీస్ సార్ తోటి ఇంకా 4 వచ్చేసి 5. మనం చూస్తున్న ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గుత్తికోయలకి అదేవిధంగా ఫారెస్ట్ అధికారులకి మధ్య చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, అసలు ఫారెస్ట్కి సంబంధించినటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో గుడిసెలు వేసుకోవడమే ప్రయత్నం చేయడంతోనే అటు గుత్తికోయలకి ఇటు ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఏం చెప్తున్నారు అధికారులు? తెలంగాణలో ఇటు ఫారెస్ట్ అధికారులకు ఆదివాసీలకు మధ్య ఫారెస్ట్ భూముల విషయంలోనైతే నిత్యం ఏదో ఒక చోట గొడవ అవుతూనే ఉంది. ఈ రోజు మంగపేట ములుగు జిల్లాలోని మంగపేట మండలం శాంతినగర్ గొత్తికోయ గూడెంలో పెద్ద ఎత్తున గొత్తికోయలు అక్కడ స్థిర నివాసం కోసం గుడిసెలు వేసుకుంటున్న తరుణంలో ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అటు ఆ ఫారెస్ట్ అధికారులకు పోలీసులకు మరియు ఇటు గొత్తికోయ ఆదివాసీలకు పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో మాకు కనీసం ఉండడానికి గూడు కూడా కల్పించలేని అధికారులు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారంటూ కూడా ఆ గొత్తికోయ గూడానికి చెందిన యువకుడు ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు ఏటు నగరం ఏరియా హాస్పిటల్కు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అతనికి చికిత్స అందుతుంది. మరోవైపు మాకు ఆ హక్కుగా మేము గొత్తికోయ గూడాలను ఏర్పాటు చేసుకొని ఇక్కడ స్థిర నివాసం ఉంటుంటే ఫారెస్ట్ అధికారులు గత కొద్ది రోజులుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము ఆ పుట్టుకతో ఇక్కడే ఉంటున్నాము, మా గుడిసెలను పదే తొలగిస్తున్నారంటూ కూడా ఆదివాసీలు అటు గొత్తికోయలలో ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఫారెస్ట్ అధికారులు మాత్రం గతంలో ఇక్కడ ఎవరు నివాసం లేదు, ఆ చిలక కొట్టి మరి చెట్లు కొట్టి వీళ్ళు ఆ పోడు వ్యవసాయం పేరుతోటి భూమిని ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు ఇటు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. దీంతో అయితే అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు గొత్తికోయలను అక్కడ చెల్లచెదురు చేశారు. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇక్కడ మరొకసారి అటు గుడిసెలు వేసే ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామంటూ కూడా అటు ఆదివాసీలకు వార్నింగ్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్.